జెండా వందనం వచ్చిందంటే చాలు బడిపొల్లగాళ్ళు పొద్దుగాల లేచి ఇస్త్రీ బట్టలు వేసుకొని చేతిలో 3 రంగుల జెండాలు పట్టుకొని అంగిలకు ఫ్లాగులు పెట్టుకొని ముద్దుగా తయారైపోతుంటారు. ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, జెండా ఎగిరేసి మస్తు మురిసిపోతుంటారు. ఇట్లా దేశం అంతటా మస్తు సంబరంగా అవుతున్నాయి జెండా పండుగ సంబరాలు అన్నట్టు ఈ ఏడు ఢిల్లీలో అయ్యేటి జెండా పండుగకు ఏర్పాట్లు ఎట్లెట్లయితున్నాయో ఒకసారి చూసేద్దాం పార్రి. గాలి మోటార్లు, యుద్ధ విమానాలు, యుద్ధాలు చేసేటి జవాన్లు, పానాలు పోగొట్టుకున్న మహనీయులు, కంప్యూటర్ పలక ముంగటేసుకొని పని చేసుకునేటి చెల్లమ్మ, గుర్రాల మీద పోయేటి రాజులు, రథాలు, అడవిలో నీళ్లు తాగేటి పులులు, రైతులు, వ్యవసాయం, పశువులు, పశువులకు మేత పెట్టేటోళ్లు, పశువులు ఇచ్చిన పాలకెంచి ఎన్న తీసేటోళ్లు, పురాతన కట్టడాలు, పూర్వీకుల గుర్తులు. ఓ ఇట ఒకటా రెండా తీరు బొమ్మలు, తీరు జ్ఞాపకాలు. మస్తు జోరుగా అవుతున్నాయి ఢిల్లీలో జెండా పండుగకు ఏర్పాట్లు. అవు ఇవన్నీ ఏడేటి జెండా పండుగ కొరకు ఢిల్లీలో పెట్టిన బొమ్మ శకటాలు. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకెంచి బొమ్మ శకటాలను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిలన్నట్టు. అందులో ఏపీ కెంచి కూడా ఒకటి ఉన్నది. ఇగో గీడ బుడబుడ్డ పొల్లగాళ్ళంతా కూర్చొని ఆడుకునే తట్టే ఉన్నది చూసిరా. గీ శక బొమ్మ ఏపీదే. ఏటి కొప్పాక బొమ్మల శకటం అంటారట దీన్ని. మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి సంవత్సరం యథావిధిగా మనకి రిపబ్లిక్ డేలో ఈ శకటం మీద చేయడం అనేది మనకి యథావిధిగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన ఏటుకొప్పాక బొమ్మల గురించి అనే థీమ్తో మీ ముందుకు వస్తున్నామండి మేము. అలాగే ఈ ఏటుకొప్పాక బొమ్మల ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా చాలా సహజ సిద్ధమైన రంగులు అనమాట. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా ఆనందకరంగా, ఆప్యాయంకరంగా హత్తుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈ ఏటికొప్పాక బొమ్మల శకటంలో వినాయకుని బొమ్మలు, హరిదాసులు, బొమ్మల కొలువులు, చిన్న పిల్లల ఆటలు, పాటలు వంటి బొమ్మలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలున్న వరాహ నది ఒడ్డుకు ఏటికొప్పాక అనేది ఊరుంటది. గా ఊరి పేరు మీదనే గీ బొమ్మల శకటం పెట్టిలా అంటున్నారు. గట్లకి శకటాలని 26వ తారీఖు నాడు ఢిల్లీలో పెట్టేటి పర్యటన అందరు చూసే తట్టు పెడతారట. ఏదేమైనా మన తెలుగోళ్ళ సాంప్రదాయం దేశమంతా తెలుస్తుంది పోండ్రి.